ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమాజరికి స్వాగతం. సత్యసాయి భక్తులైన లండన్కు చెందిన కొంతమంది ప్రశాంతి నిలయానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకొని స్వామి సూచన మేరకు దక్షిణ అమెరికాలో ఒక గ్రామంలో కంటి వైద్యం అందించడానికి వెళ్తారు. అక్కడ వారు పోస్టర్లు అంటిస్తుండగా ఒక పేదవాడు మసీదు దగ్గర కూర్చొని, ఓ భగవంతుడా, నా ప్రార్థనలు వినకపోయినా పర్వాలేదు, కనీసం ఈ చిన్న పాప ప్రార్థన అయినా నువ్వు విను, ఈ పాపకు కంటికి వైద్యం చేయించే అంత ధనం నా దగ్గర లేదని నీకు తెలుసు కదా, ఇక నిన్ను నమ్మి ఏం ప్రయోజనం, మమ్మల్ని ఆదుకోలేకపోతున్నావు అని విలపిస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అక్కడ పోస్టర్లు అంటిస్తున్న కార్యకర్త, అయ్యా, మీరు భగవంతుడిని అలా అనకూడదు, మీ పాపకు ఏమీ ప్రమాదం లేదు, మీ పాపకు కన్ను ఆపరేషన్ ఇక్కడ జరుగుతుంది, చాలామంది కంటి వైద్యులు లండన్ నుంచి వచ్చారు అని శిబిరం దగ్గరికి ఆ కార్యకర్త ఆ తండ్రిని కుమార్తెను తీసుకొని వస్తాడు. అక్కడ డాక్టర్ ఆ పాపను పరీక్షించి ఇబ్బంది ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ తండ్రి చెప్తాడు కదా, అయ్యా, ఈ పాపకు ఒక కన్ను కనపడదు, చూపు లేకపోయినా పర్వాలేదు, బయటకు చూడటానికి వికృతంగా ఉందని పాపను స్కూల్లో అంతా హేళన చేస్తున్నారు, అందుకని స్కూల్కు వెళ్ళను అంటున్నది అని చెప్తాడు. అప్పుడు వైద్యుడు, మీ పాపకు నేను కృత్రిమ కన్ను అమరుస్తాను, చూపు ఉండదు కానీ చూడటానికి బాగుంటుంది అని చెప్పి అతడు తన వైద్య కిట్ ఓపెన్ చేసి చూడగా దానిలో కృత్రిమ కన్ను అక్కడికి అవసరం లేదని, ఆ పెట్టెను ఇంట్లోనే పెట్టేసి వచ్చినట్లు గుర్తు వస్తుంది ఆ వైద్యునికి. అప్పుడు అతను అంటాడు కదా, అయ్యా, ఆ కన్ను పెడితే మీ పాప ముఖం చూడటానికి బాగుంటుంది, అయితే నేను దాన్ని అవసరం లేదనే ఉద్దేశంతో లండన్లోనే వదిలేసి వచ్చాను, నేను దాన్ని పంపుతాను, ఇక్కడ వైద్యులు ఫిక్స్ చేస్తారు అని చెప్తాడు. ఆ పాప తండ్రి, అయ్యా, పెద్దవాళ్ళంతా ఇలాగే మాట చెప్తారు, కానీ ఎవ్వరూ ఏమీ చేయరు, మేము పేదవాళ్ళం, అందుకని మా బతుకులు ఇలాగే ఉంటాయి అని బాధపడతాడు. అప్పుడు ఆ డాక్టర్, అయ్యా, నా మాట వినండి అని ఆ పాప కన్ను కెమెరాతో ఫోటో తీసుకోవడానికి తన కిట్టు విప్పగానే చిత్రంగా టక్కుమని ఒక శబ్దం వచ్చి ఒక చిన్న పెట్టె అతడి బల్ల మీద పడుతుంది. అది తాను లండన్లో ఇంట్లో వదిలేసి వచ్చిన కృత్రిమ నేత్రం పెట్టిన పెట్టె. అతను ఎంతో ఆశ్చర్యపడి, చూసావా, భగవంతుడు నీ కోసం నేను లండన్లో వదిలేసి వచ్చిన ఈ పెట్టెను పంపించాడు, భగవంతుడు నిరంతరం భక్తులను కాపాడుతూ ఉంటాడు, నీ ప్రార్థన అతడు విన్నాడు అని తీసుకెళ్ళి ఆ పాపకు ఆ కన్ను అమరుస్తాడు. అద్దంలో ఆ పాపకు ఆమె ముఖం చూపుతాడు. ఆ పాప ఎంతో సంతోషించి గంతులు వేస్తుంది. డాక్టర్ ఆమెతో, రేపు నీవు మరలా ఇక్కడికి వస్తే అప్పుడు నీకు ఈ కన్ను తీసి ఎలా క్లీన్ చేసి పెట్టుకోవాలో చెప్తాను అంటాడు. ఆ పాప అంటుంది కదా ఎంతో ప్రేమతోటి, మీరే మా ఇంటికి రండి రేపు అని చెప్పి తండ్రి చేయి పట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ పాపకు కన్ను క్లీన్ చేసి పెట్టుకోవడం నేర్పాలి కనుక మర్నాడు తెల్లవారుజామున 4:30 గంటలకు లేచి ఆ వైద్య బృందం ఆ చిన్న గ్రామానికి ఒక సహాయకుని ద్వారా వెళ్తారు. ఆ పాప ఊరి బయట ఎదురు చూస్తూ ఉంటుంది. వీళ్ళు వెళ్ళగానే ఎంతో ఆప్యాయంగా చెయ్యి పట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళి కమ్మటి మామిడి పండ్లు పెడుతుంది. ఆ మామిడి పండ్ల రుచి ఎలా ఉందంటే, ప్రశాంతి నిలయంలో స్వామివారు ప్రసాదంగా ఇచ్చే పండ్లంత రుచిగా ఉంటుంది. అంటే సాయినాథుడు వారికి ఎలా ఆశీర్వచనం అందించాడంటే, భగవంతుడి సేవ చేసే వారికి అండదండగా ఉండి
సహాయం అందించి తృప్తిపరుస్తాడు అనే నిదర్శనంగా స్వామివారు వారికి కమ్మటి మామిడి పండ్లను ఆ పాప ద్వారా ప్రసాదించారు. ఆ వైద్య బృందం కొంతకాలం తర్వాత ప్రశాంతి నిలయానికి వెళ్ళినప్పుడు స్వామివారు, సమయానికి కృత్రిమ నేత్రం అందిందా? నీకు 15 గంటల సమయం పట్టేది నేను 5 క్షణాల్లో తెచ్చి అందించాను కదా అంటారు. ఆ వైద్య బృందం ఆనందంతో మునిగిపోయి స్వామివారి పాదాలకు నమస్కరించుకుంటారు. సాయి భగవానుని కృప అపారం. జై సాయిరామ్.